అందరికీ నమస్తే. అంత మంచి నానుల్లా కానీ నా మనసు మాత్రం మంచిగా లేదు. ఎట్లెట్లనో ఉన్నది. మన టీ న్యూస్ ఛానల్లా బరాబర్ నిలదిద్దామని వార్తలు చెప్పుకుంటా చర్చా కార్యక్రమాలు చేసే స్వేచ్ఛక్క కాలం చేసింది. మనసుకు తక్లీఫ్ అనిపిస్తుంది. మా స్వేచ్ఛక్కకు నివాళి ఇచ్చుకుంటా ఇయాల్టి ముచ్చట్లు షురూ చేద్దాం. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్దా ముచ్చట. ఇవాళ ధూమ్దా ముచ్చట్లు షురూ. మన తెలంగాణ రానప్పుడు ఈ ఆంధ్ర ఛానళ్ళు ఆంధ్ర పత్రికల కథ ఎట్లుండేనోళ్ళ మనం అందరం చూసినాం కదా. మన తెలంగాణ మీద ఇసంగక్కిరు. మన ఉద్యమకారులను చిన్న చూపు చూసేటోళ్ళు, తెలంగాణ ఉద్యమం మీద రోత రాతలు రాసేటోళ్ళు, అసలు తెలంగాణ అవసరమే లేదన్నట్టు వార్తలు కలిపి రాసేటోళ్ళు. హాగో మళ్ళా 10 ఏళ్ల తర్వాత మళ్ళా పాత కథనే వచ్చింది. మన తెలంగాణ మీద మళ్ళోసారి ఇసంగక్కుతురు. బీఆర్ఎస్ లీడర్ల మీద అబద్ధాల రాతలు రాస్తారు. అగో టీవీల వార్తలు చెప్తురంటే జనం ఇదే నిజమని నమ్ముతారు. పేపర్ల రాతలను చదివి అదే వాస్తవం నమ్ముతారు. మీడియా అంటే జనానుకున్న నమ్మకం అది. కానీ ఆ నమ్మకాన్ని మోసంతోని కొడుతురు కొందరు. అబద్ధపు వార్తలతోని దోఖా చేస్తురు. గా మహా న్యూస్ అనే ఛానల్ ఉన్నది. అది ఉన్నట్టు కూడా చాలా మందికి తెలియదు అనుకోర్రి. కానీ మీడియానే కదా. మీడియా అన్నప్పుడు కొన్ని విలువలు వాస్తవాలు ఉండాలన్నా అద్దా. అబద్ధపు రాతలు వండి వార్చింది. మన రామన్న మీద దిక్మల్ల వార్తలు రాసి సంబరపడ్డది. ఆ ఛానల్ సంబరపడ్డు కాదు, ఎవలానందం కోసమో గసంటి దిక్మల్ల వార్తలు చెప్పింది. బదనాం చేసే పని పెట్టుకున్నది. అసలు మన తెలంగాణలో రేవంత్ సారు అంటూ ఆంధ్రలో చంద్రబాబు సారు ముఖ్యమంత్రులైనాక ఇక ఈ ఆంధ్ర మీడియాకు అడ్డు అదుపు లేకుండా అవుతుందోలా. ఏది పడుతుంది ఎట్లా పడితే గట్ల అబద్ధాలతోని పొద్దెల్లదిస్తురు. తెలంగాణ ఉద్యమం అప్పుడు ఎసోంటి ఇసపు వార్తలు చెప్పిరో మళ్ళా గదే కథ ఇప్పుడు కూడా మన రాష్ట్రాన్ని బదనాం చేసే పని పెట్టుకున్నట్టు కొడుతుంది. రామన్న మీద రాసిన రోత రాతలు బీఆర్ఎస్ కార్యకర్తల మనసుకు తక్లీఫ్ అనిపించిందోలా. బీఆర్ఎస్ లీడర్లు విద్యార్థులు మహాన్యూస్ ఛానల్ ఆఫీస్ ముందు నిరసన పెట్టిరు. ఇట్లా శాంతిగా నిరసన ఎత్తంటే మహాన్యూస్ ఓనర్లు కొట్లాటకచ్చిరు, దాడి చేసిరు, గుండగాల లెక్క గాయ చేసిరు. ఆగో మీరే చూడురి. ఇట్లా ఒకసారని కాదు, ఈ మహాన్యూస్ ఛానల్ చాలా మట్ల దిక్మల్ల హెడ్డింగ్లు పెట్టి కేటీఆర్ సార్ను బీఆర్ఎస్ పార్టీని బదనాం చేసిందోలా. అసలు ఇది జర్నలిజమా లేకుంటే ఇంకేమన్ననా మీరే చెప్పురి. గట్ల చెయ్యొద్దు తప్పు అని పార్టీ తరఫున ఎన్నో మట్ల చెప్పిరు. అయినా ఇన్లే గవే రాతలు గవే వార్తలు గవే దిక్మల్ల హెడ్డింగులు. ఓ దిక్కు బీఆర్ఎస్ కార్యకర్తల మీద మహాన్యూస్లు జులుం చేస్తున్నా పోలీసులు మాత్రం చిత్రం చూసినట్టు చూసుకుంటున్నారట. ఆగబట్టింది లేదు, అద్దన్నది లేదు. ఇక అదీగాక తెలంగాణ భవన్లకు వచ్చేందుకు తనలాడిర్రు. భవన్ చుట్టుముట్టంతా పోలీసులే. గిదెక్కడి కథ, గిదేం రాజ్యం. గిట్లనే గరమైతురు తెలంగాణ విలేకరులు. అసలు లంచం తీసుకునుడు దునియాల ఎవడు కనిపెట్టిండో గాని ఫస్ట్ వాహన్ని దన్నాలి. సర్కారు నౌకర్లు ఎత్తే లంచాలు తీసుకోవచ్చు అని ఎవరు కనిపిస్తుందో వాళ్ళను గొర్ర గుంజుకపోయి జైలు వేయాలి. మళ్ళా నౌకర్లు వేయద్దు, వేరే ఏ నౌకరి వేయకుండా శిక్ష కూడా వేయాలి. గట్లయితే నన్న గిట్ల జనాలను పీల్చి పిప్పి చేసుడు మారుతారేమో. గదే అనిపిస్తుంది మరి నాకు. తాపకోసారి లంచగొండ ఆఫీసర్లు దొరుకుతూనే ఉన్నారు. ఎంత చెప్పినా గంతే, లంచాలు తినుడు మాత్రం అంతలే రాగు చూడరే. ఈ లంచాలకు అగ్గి పెట్ట తీసుకునేటోళ్ళ చేతులు ఎరిగిపోను. లేకుంటే ఏంది మరి పని చేయాలంటే లంచమేందోల్లా. మనకడ సర్కార్ ఆఫీసులల్లా పొట్టు లంచగొండ ఆఫీసర్లు దొరుకుతూనే ఉన్నారు. పెద్దపల్లి జిల్లాలో 2 మహానుభావులు ఇంటి నెంబర్ కోసం కూడా లంచాల గురించి ఉపాయం చేసిరు. సుల్తానాబాద్ మున్సిపాలిటీ ఆఫీసులో పని చేస్తారట. ఇంటి నెంబర్ ఈసారు అనోగలత్తే పైసలు ఎంది పని చేయని కూర్చున్నారు. ఏసీ బోళ్ళు వచ్చిరు, దొరకబట్టిరు. ఇప్పుడు ముఖాలు మార్చుకొని తలకాయ దించుకున్నారు. తీసుకునేటప్పుడు తలకాయ దించుకోవాలి. అన్నట్టు ఇటు సికింద్రాబాద్ తిరుమలగిరిలో ఆర్టీ ఆఫీసులో ఏసీబీ ఆఫీసర్లు చెకింగ్లు ఎత్తే అలా చాలా మటుకు లంచగొండుందే రాజ్యం నడుతుందని తేలింది. నంబర్ ప్లేట్ల కోసం లైసెన్సుల కోసం ఏడబడితే గాడ ఏజెంట్లు పైసలు గుంజి పెద్దసార్లకు అప్పెప్పి దొంగతనంగా పనులు చేస్తానట. ఓ 10 మంది దాకా దొరికిరు. ఆగో
రాష్ట్రం అంతటా ఏసీబీ ఆఫీసర్లు సర్కార్ ఆఫీసులల్లా షెకింగులు ఎత్తాన్లుల్లా ఉరుములు లేని పిడుగులు లెక్క వచ్చే వరకల్లా సార్ల కాన కూడుతాంది. షెకింగులల్లా బొచ్చడు పైసలు బయట పడుతున్నాయి. లంచాలు తీసుకునే ఆఫీసర్ల బండారం బయట పడుతుంది. కాదు సర్కారు కొలువులు చేసేటోళ్లకు జీతం రానే వస్తుందాయే. మళ్ళా మంది కాడ పైసలు తీసుకునేందుల్లా వాళ్ళేదో పుక్కట్లు చేస్తున్నట్టు ఎందుకింత బిల్డప్లు ఇచ్చుడు, ఉల్టా దబాయించుడు కథకున వాడెత్తు. నిజంగా గిట్ల అవుతుంది అనుకోలే. మన టీను ఛానళ్ల వార్తలు వాస్తవాలు బరాబర్ నిలదిద్దామని సర్కారు తప్పులను ఎత్తి చూయించుకుంటా వార్తలు చెప్పే స్వేచ్ఛక్క ఇవాళ జీవిడిచింది. పాపం ఏం కష్టం వచ్చిందో ఎంత తల్లాడిందో భల్మీటికి జీవి తీసుకున్నది. స్వేచ్ఛక్క టీను ఛానల్ తరపున పేదోళ్ళ గొంతినిపించేది. ఎవరన్నా ఆపతిలో ఉంటే గుండె ధైర్యం ఇచ్చేది. 18 ఏళ్ళు ఇట్లా వార్తలు చెప్పుకుంటా ఇంత దూరం వచ్చింది. ఇంకా ఎంతో ఎత్తుకు ఎదుగుతుంది అనుకుంటే అందరినీ బాధ పెట్టి దూరమైంది. స్వేచ్ఛక్కకు ధూమ్ధామ్ ముచ్చట్ల తరపున పెద్ద నివాళిస్తున్నా. అక్క స్వేచ్ఛక్క, పొద్మికంగానే టీ న్యూస్లా బరాబర్ అడుగుదామని సర్కారును నిలదీస్తావు కదక్క, మరి నువ్వు గిట్లెందుకు చేసినావక్క? అక్క ఎప్పటికీ నువ్వు నవ్వు ముఖంతోనే ఉంటేవి, కానీ నీ మనసులా గింత బాధ ఉన్నదానక్క? అసలు ఎంత బాధ ఉంటే గిట్ల చేస్తావక్క నువ్వు? నీ బాధ ఒక్కసారన్నా మాకు చెప్పకపోతివి. కడుపుల పుట్టెడు కష్టాలు పెట్టుకొని మా ముంగట నవ్వుకుంటున్నావా అక్క? మనసు మంచిగా లేనప్పుడు ఒక్క పోనన చేసి బరువు దించుకోకపోతివక్క? తక్లీఫ్ అనిపించినప్పుడు నలుగురికి చెప్పుకుంటే మనసు అల్కగా అవుతుంది అంటారు, కానీ నీ చిక్కులు చెప్పుకుంటే వాళ్ళ ముందు అల్కగా అవుతా అనుకున్నావా అక్క? దారిన పోయే దానయ్యకు చెప్పినా నీకు ధైర్యం చెప్పేటోళ్ళు కదక్క. మంచేదో చెడేదో ఎట్లుండాలనో మనమే నలుగురికి చెప్పేటోళ్ళం, ధైర్యం ఇచ్చేటోళ్ళం, కానీ నీ గుండె గురించి పట్టించుకోలేదు చూడక్క. గదే మంచిగా అనిపిస్తలేదు నాకు. నిజం చెప్తున్నోళ్ళ నాకు మనసుకు మంచిగా లేకుంటే స్వేచ్ఛక్కనే నా బాధను కనిపెట్టి ధైర్యం చెప్పేది. మేకప్ రూమ్లో అందరితోని నవ్వుకుంటుండేది, కానీ తనకు తక్లీఫ్ ఉన్నదని మాత్రం ఎవ్వలకు చెప్పుకోలే. స్వేచ్ఛక్క నువ్వు పోతే నీ మనసుకు అల్కగా అవుతుంది అనుకున్నవేమో, కానీ ఎంతమంది మనసును బాధ పెట్టినవో చూడక్క. నిన్ను ఆఖరు చూపు చూసేదందుకు ఎన్ని గుండెలు కదలొచ్చినాయో అగో ఒక్కసారి చూడక్క. నీకు తెలివని ఏకలవ్వ శిష్యుడు నీకు ఎంతో మంది ఉన్నారక్క. వాళ్ళందరు నీ గురించి చెప్తుంటే నాకు కండ్ల పొంట నీలాగలే అక్క. అక్క పొద్దుగాల స్టూడియోలో కూర్చొని ఆర్తలు ఎన్నుకున్న ఆస్తవాలు చెప్పేదానివి. పొద్దుమీకైతే బరాబర్ నిలదీద్దామని సర్కారు చేసిన తప్పుల నిండా గడితివి. జనం తరపున మాట్లాడుతీవి. టీ న్యూస్ కాడికెళ్లే జనం గుండె సప్పుడు వినిపిస్తీవి. అందరికీ తెలివి చెప్తివి. నువ్వేమో గిట్ల చేతివి. గింత బాధ పెట్టి పోతావా అక్క? కాదబ్బా, రోడ్డు మీద పోయేటప్పుడు ఎంత మంచిగా పోవాలి, ఎంత చక్కగా పోవాలి, ఇంట్లో వాళ్ళను యాద్ చేసుకుంటా పోవాలి. అంతేగాని రోడ్డు నాదే బండి నాదే అని దంచుకుంటా పోతే ఎట్లా?
అసలుకే మోసం అవుతుంది. దినాము ఎన్ని టక్కర్లు అయితే లేవు, ఎన్ని యాక్సిడెంట్లు అయితే లేవు. చెప్పి 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 నా నోరే పోతుంది కానీ మారుడు మాత్రం మారతలేరు. అగో ఇంకా కొన్ని యాక్సిడెంట్లు మీకు చూయిస్తా, ఇక నన్న మారతారేమో చూస్తా చూడు. ఇగో బండి యాక్సిడెంట్ ఎట్లయిందో చూడు. కాదు, దినం బొచ్చడి యాక్సిడెంట్లు అవుతున్నాయి, మస్తు మంది పానాలు పోతున్నాయి. ఎందుకు అంటే స్పీడ్ స్పీడ్ స్పీడు ఏమో ఎత్తిపోతుంది అన్నట్టే ఎత్తాళ్ళు, మెల్లకపోతే అసలు మనుషులమే కాదన్నట్టే ఎత్తాళ్ళు, ఆఖరికత్తే మనుషులే లేకుండా అవుతురు. అందుకే నేను చెప్పేది ఏంటంటే అతివేగం ప్రమాదకరం అని ఉత్తగా అంటలేరు, నిజంగా ప్రమాదమే. రోడ్డు మీదకి వచ్చినప్పుడు జర ట్రాఫిక్ రూల్ పాటించురి, ఇంట్లోలను మతికి తెచ్చుకోరి, మీరు గోసపడి కడుమోలను గోసవుచ్చుకోకురి జరంతా. కాదు, ఆలుమగలంటే లొల్లులు జవడాలు ఎందుకు పెట్టుకుంటారు? ఆహా, నాకు తెలియక అడుగుతా, ఉత్తగానే అడుగుతానా. అసలు ఎందుకు పెట్టుకోవాలి? మనిషికి ఇంకో మనిషి మీద కోపం ఎందుకుంటుంది? అసలు ఎందుకు ఉండాలి? వాళ్ళు మనుషులే, వీళ్ళు మనుషులే కదా. ఇంటామైతే ఆమె మీద రుబాబ్ చూయించడే కావాలి అని రాజ్యాంగంలో ఏమన్నా రాసి ఉన్నదా? పెన్విటైతే పట్టించుకోకుండా నడుతుందేమన్నా రూల్ ఉన్నదా? అసలు నన్ను అడిగితే నిజం చెప్తున్నా, ప్రతి ఆడపిల్ల పెన్విడితోని మంచిగా ఉండాలి, కాపురం చల్లగా ఉండాలి, ఇల్లు బంగారం లెక్క ఉండాలని అనుకుంటుంది. ఇది వాస్తవం. ఎంతో ఆశతోని పెనిమిటిని నమ్ముతుంది. కానీ ఆ మనిషి ఏం చేస్తాడు? మెంటల్ చేస్తాడు, గోస ఉచ్చుకుంటాడు, ఎవరి మీదనో కోపం ఇంటామ మీద తీస్తాడు. బయట పిల్లి లేకుండేటోడు ఇంటికి వచ్చినాక కోపం అంతా ఇంటామ మీద తీస్తాడు. అవసరమా? ఎంతకాలమని ఓపిక పడుతుంది మెంటలోళ్ళతోని? అందుకే ఒక అక్క ఏం చేసిందంటే పెనిమిటికి ఇడుపు కాగితాలు ఇచ్చింది. హాటేనికి ఏమైందో చూడాలి మీరు. అసలు జనాలు ఎట్లా మెంటలోళ్ళు తయారయ్యారంటే, రామచంద్ర ఇగో ఈయన తీసుకురాదు, డైరెక్ట్ రైలు బండికే నిప్పు పెట్టిండు. ఎందుకంటే అవతోని అయితే ఈడు కొరియా దేశపోడు, ఈయనకి భార్య ఇడాకులు ఇచ్చింది. ఖతం, ఈయనకి వశపల్లే, బాధతో రైలు బండి ఎక్కిండు. మనసులో ఎట్లెట్లనో అవుతుందట. భార్య కనబడితే దానికి నిప్పు పెడితే అన్నంత కోపం వచ్చింది. ఇక అదే కోపంలో రైలు అనే పెట్రోల్ పోసి నిప్పు పెట్టిండు. పాపం మనలున్న ప్యాసింజర్లది ఒక గోస కాదు, ఉరుకుడే ఉరుకుడు. పొగ వీల్సుడుతోనే ప్యాసింజర్ల పానం ఎటవటం అయిందట. అందరిని దావకాన్ని షెరీక్ చేయించురు. చూసినవా ఎసోంటి మెంటల్ మొగుడు దాపురించిండు. సోంటోళ్ళు ఉండంగా ఇడుపు కాయదాలు కాకుండా ఇంకేమైతే మరి కదా. అసలు నన్ను అడిగితే ఈయనకి ఇడాకులు ఇచ్చడే కరెక్ట్ నిర్ణయం. ఈయన్నే గింత కంతిరేషం వేసిండంటే ఇట్లా ఇంకెంత పిస చేస్తాండో ఈడు. అయితే మొన్నట్లా ఎయిర్ ఇండియా విమానం కూలి బాగానే మంది జీవిడిచారు కానుల్లా యాదుకున్నది కదా. దానికోసం దేశం అంతా బాధపడ్డది. నాకంత 2 రోజులు కలకలా అనిపించింది. మరి మనమే ఇంత బాధపడితే ఆ ఎయిర్ ఇండియాల కంపెనీలలో పనిచేసిన వాళ్ళకి ఇంకెట్లా అనిపించాలి? ఎట్లా అనిపించిందో ఎరికేనా? ఇట్లా అనిపించింది చూడురు మీరే. అగ చూడురి ఎట్లా పార్టీ చేసుకుంటారో. ఎవరంటారా ఇల్లు? మొన్న విమానం కూలే కదా ఎయిర్ ఇండియా విమానం. ఎయిర్ ఇండియా కంపెనీలో కొలువులు చేసేటోళ్ళు అన్నట్టు. మొన్ననే కాదు, దగ్గర 300 మంది దాకా జీవిడిచింది. దేశం అంతా దుఃఖంలోనే ఉన్నది. మరి ఆ కంపెనీలో కొలువులు చేసేటోళ్ళు ఇంకెంత బాధపడుతుర్రు అనుకున్నాం. కానీ కాదు, ఇట్లా డీజే దావతులు చేసుకుంటారు. ఎంత గొప్ప మొత్తం చెప్పుర్రోలా మీరే.
వీళ్ళ గానా బజార్ అంతా సోషల్ మీడియాలో గిర్ర తిరిగింది. జనాల కోపం వచ్చింది. ఓ దిక్కు పానాలు పోయి మేము ఏడుస్తుంటే మీరు పార్టీలు చేసుకుంటూ రాని దుమ్మెత్తి పోసిరు. అటు వెనుక ఎయిర్ ఇండియా పెద్ద సార్లకు కూడా ఇజ్జత్ అనిపించినట్టున్నది. ఈ దావత్ పెట్టిన వాళ్ళను ఇంట్లో డాన్సులు చేసిన వాళ్ళను సస్పెండ్ చేసిరట. అది గట్లున్నది మరి కథ. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట. గివ్వుల్లా గెల్టి ధూమ్ ధామ్ ముచ్చట్లు మస్తు అనిపించినాయా? మళ్ళీ వచ్చినప్పుడు ఇంక మస్తు ముచ్చట్లు పట్టుకొస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండండి టీ న్యూస్. టాటా, బాయ్ బాయ్, నమస్తే.